పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేశాయి. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా వంటి కీలక హబ్ల నుంచి విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పుడు సామాన్య ప్రయాణికులకు శాపంగా మారాయి. అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్న దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎతిహాద్, ఖతార్ ఎయిర్బేస్ అబుదాబి, దోహా నుంచి రేపటి వరకు విమానాలు రద్దు చేశాయి. నిన్నటి దాడుల నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయ కార్యకలాపాలు పూర్తిగా బంద్ అయ్యాయి. గ్లోబల్ ఎయిర్లైన్స్ సంస్థలు లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా మరియు టర్కిష్ ఎయిర్లైన్స్ తమ సర్వీసులను రద్దు చేశాయి. ముఖ్యంగా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ టెల్ అవీవ్, బీరూట్, అమ్మాన్, టెహ్రాన్ వంటి నగరాలకు మార్చి 7 వరకు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ దాడి జరిగినట్లు వస్తున్న వార్తలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విమానాశ్రయ టెర్మినల్స్ లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్, ఇరాక్, కువైట్, ఇజ్రాయెల్, బహ్రెయిన్ మరియు ఖతార్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఫ్లైట్ రాడార్ 24 గణాంకాల ప్రకారం ఇరాన్ తన గగనతల నిషేధాన్ని కనీసం మంగళవారం వరకు పొడిగించింది. ఆదివారం ఉదయం 6 గంటల సమయానికే సుమారు 7,716 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 2,280 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. గల్ఫ్ దేశాల మీదుగా ప్రయాణించాల్సిన విమానాలన్నీ ఇప్పుడు ఇతర మార్గాల్లో మళ్లించబడుతున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పరిస్థితి చక్కబడే వరకు ప్రయాణికులు తమ విమాన సంస్థలతో సంప్రదింపులు జరపాలని అధికారులు సూచిస్తున్నారు.